హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హుమైరాస్ వరల్డ్. ఈరోజు ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ డిష్ స్వీట్ ఐటెం క్యారెట్ హల్వా అయితే చేసుకుందామండి. చాలామంది చాలా వెరైటీస్లో అయితే చేస్తారండి. ఒక్కసారి ఈ విధంగా అయితే చేసి చూడండి, ఇంట్లో అందరూ మీ ఫ్యాన్స్ అయిపోతారు. ఈ స్వీట్ డిష్కి అంత టేస్టీగా అయితే ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా నేనైతే 1 kg క్యారెట్ని అయితే బాగా వాష్ చేసుకొని స్కిన్ అయితే తీసేసానండి. స్కిన్ మొత్తం పీల్ చేసేసుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజు ఉన్న గ్రేటర్ వైపు అయితే గ్రేట్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే ఉండాలి. కొంచెం మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ అయితే ఉండాలి. అన్ని క్యారెట్స్ అయితే గ్రేట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి 1 kg క్యారెట్ అయితే మొత్తం గ్రేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలండి. వేసుకొని మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్, నేనైతే కాజు తీసుకున్నానండి 1/2 కప్. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చండి, పర్వాలేదు. మన దగ్గర అక్రూట్ ఉన్నా బాదం ఉన్నా ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కిస్మిస్ జీడిపప్పు అయితే ఉన్నాయండి. కాజును కిస్మిస్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ కాజుకు ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకోండి, లేకపోతే కిస్మిస్ మాడిపోతుంది. ఇలా కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో మనం తురుముకున్న క్యారెట్ అయితే వేసేసుకోవాలండి. అదే బాండీలో కొంచెం గీ ఉన్నప్పుడే వేసేసుకోవాలండి. నేనైతే 1 kg క్యారెట్ అయితే తీసుకున్నానండి. దీనికి ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ క్యారెట్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలర్ అయితే చేంజ్ అవ్వాలి. కొంచెం లైట్గా అయితే అవ్వాలండి కలర్. ఇదిగోండి కొంచెం లైట్ అయితే అయింది కలర్. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది క్యారెట్. అందుకనే ఇలా కొంచెం కలర్ అనేది లైట్ కలర్లో అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలండి. 1 kg క్యారెట్కి నేనైతే 1/2 లీటర్ పాలైతే పోసుకున్నానండి. మిగుడుతో పాటు వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి ఇలా బాగా పొంగు వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి. క్యారెట్ అనేది బాగా ఉడికిపోవాలండి పాలల్లో. ఇలా కొంచెం కలర్ ఇలా మొత్తం ఈ పాలన్నీ ఇంకిపోయిన తర్వాత దాంట్లోనే ఒక 1/2 కప్ కోవా అయితే వేసుకోవచ్చండి. పచ్చి కోవా అండి ఇది. నార్మల్ బయట అయితే దొరుకుతుంది, స్వీట్ షాప్స్లో, కిరాణా షాప్స్లో, సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి. ఇప్పుడు దాంట్లోనే ఒక 1/2 కప్ షుగర్ అయితే వేసుకుంటున్నానండి. నేనైతే అమూల్ కోవా ఉంటుంది కదా, ఆ కోవా అయితే వేసుకున్నానండి. ఒకవేళ కోవా లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. కోవా వేసుకోవడం వల్ల ఇంకొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మొత్తం ఇలా షుగర్ మొత్తం కరిగిపోయి కోవా మొత్తం కలిసిపోవాలండి హల్వాలో. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఇంకో 2 స్పూన్స్ అనేది ఘీ వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. మొత్తం ఇంకిపోవాలి, డ్రై అయిపోవాలండి. అంతవరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఇదిగోండి ఇలా కొంచెం డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలండి, మొత్తం ఇంకిపోయేలాగా. అంతే, మన ఈజీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఈ క్యారెట్ హల్వా పూరితో తింటే చాలా అంటే చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి ప్లీజ్ అండి, నాకు బూస్ట్ చేయండి. లైక్